కేంద్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు 4.5 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై కేంద్ర మంత్రులంతా చర్చించారు. మంత్రిత్వ శాఖల పనితీరు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, పశ్చిమాసియాలోని పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి మండలి చర్చించింది. ఇంధనం, ఎరువులు, వ్యవసాయ, విమానయాన రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్ర మంత్రులంతా వికసిత్ భారత్ నిర్మాణం 2047 టార్గెట్గా పనిచేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై రిపోర్ట్ను ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నీతి ఆయోగ్ తరపున ప్రజెంటేషన్ చేశారు. ఇక ప్రధాని మోదీ 5 విదేశాల పర్యటన, ఆయా దేశాలతో భారత్ చర్చలు, చేసుకున్న ఒప్పందాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కేబినెట్కు బ్రీఫింగ్ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు 4.5 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై కేంద్ర మంత్రులంతా చర్చించారు. మంత్రిత్వ శాఖల పనితీరు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, పశ్చిమాసియాలోని పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి మండలి చర్చించింది. ఇంధనం, ఎరువులు, వ్యవసాయ, విమానయాన రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్ర మంత్రులంతా వికసిత్ భారత్ నిర్మాణం 2047 టార్గెట్గా పనిచేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై రిపోర్ట్ను ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నీతి ఆయోగ్ తరపున ప్రజెంటేషన్ చేశారు. ఇక ప్రధాని మోదీ 5 విదేశాల పర్యటన, ఆయా దేశాలతో భారత్ చర్చలు, చేసుకున్న ఒప్పందాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కేబినెట్కు బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో ఎదురవుతున్న ఇంధన సమస్య గురించి ప్రధాని వివరించారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయని అన్నారు. దేశంలో చమురు, ఇంధన నిల్వలు మరో 5 నెలల వరకు సరిపోతాయని, అయినప్పటికీ రాబోయే పరిణామాలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలను తాను అప్రమత్తం చేశానని, అయితే మొత్తం ప్రభుత్వ పనితీరు మారాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పనిచేయాలని, వీలైనంతగా ప్రజాధనాన్ని పొదుపు చేయాలని మోదీ హితవు పలికినట్లు తెలుస్తోంది. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో దేశం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులకు కలిసికట్టుగా సమాయత్తం కావాలని, అత్యంత సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు జాతీయ రోజ్గార్ మేళా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. సాయంత్రం 4:30 ప్రారంభమైన సమావేశం రాత్రి 9:45 వరకు కొనసాగింది.